जुल्म के खिलाफ सच के साथ। तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। Sir, back on. Full charge. अरे भाई గట్టిగా చెప్పడంతో మన కార్యక్రమానికి సంబంధించినటువంటి సంబరాల వల్ల కేక్ కటింగ్ దృశ్యాన్ని చూస్తా ఉన్నాం. అభిమానంతో మరి ఆత్మీయంగా ఆనందం పొందుతున్న సందర్భంగా మనం చూస్తున్నాం. ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా బిడ్డలుగా అభినందించి మీకు ఏమి కావాలో మేమున్నాము అనేటువంటి ఒకసారి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమం కేవలం మీకు చిన్న హాజరు కాదు అని మనం విజ్ఞాపిస్తున్నాం. అదే అభినందించినటువంటి గౌరవనీయ జిల్లా వేదిక పైన ఉన్న PGOs, NGOs, ఎంప్లాయీస్ అసోసియేషన్స్ మెంబర్స్ కి, అలానే వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ నుంచి విచ్చేసిన ఆఫీస్ బేరర్స్ అందరికీ, అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ చేస్తున్న ఫోటోగ్రఫర్స్ కి అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మీకు అందరికీ కూడా వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక చాలా మంది వక్తలు ఆల్రెడీ చెప్పారు, బట్ once again at the cost of repetition, I think photography అనేది it is not just ఒక స్కిల్ అనేది కాదు, it is also an art and it is also an emotion. Because ఒక ఫోటో చూసినప్పుడు it is not just communicating the picture కానీ అక్కడ ఉన్న పరిస్థితులే కాదు, ఫోటోగ్రఫర్ ఒక థాట్ ప్రాసెస్ అనేది కూడా, వాళ్ళు ఏమనుకున్న ఫోటో తీశారు, వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనేది కూడా మొత్తం ఆ ఫోటోలో క్యాప్చర్ అవుతుంది. ఈ రోజుకి కూడా మనం చూస్తే హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ద మోస్ట్ యూస్ఫుల్ మెథడ్ ఇస్ ఆర్కైవ్స్ లో మనం ఫొటోస్ అనేది తీస్తాం. ఫ్రీడమ్ స్ట్రగుల్ అవ్వచ్చు, దాని తర్వాత జరిగిన పోరాటాలు అవ్వచ్చు, ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, ఏవైతే హిస్టరీలో క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుకి మనము ఫొటోస్ అనేవి చూసి అప్పుడు జరిగిన ఈవెంట్స్ తెలుసుకొని దానికి ఉన్న వాట్ ఎవర్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇష్యూ, ఇంప్లికేషన్స్ అన్ని కూడా మనము అర్థం చేసుకుంటాము. సో ఈ రోజుకి కూడా ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఆల్సో అన్ ఆర్ట్. అండ్ ఎస్పీ గారు చెప్పినట్టు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫర్ కాదు, ఈ రోజు కూడా ఆ స్కిల్ అనేది ఉండాలి. అలానే ఒక ఫోటో తీసినప్పుడు థాట్ ప్రాసెస్, ఎమోషన్ ఏదైతే దాంట్లో ఉంటుందో అది కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళే ఒక ఫోటోగ్రఫర్ ఉంటారు. అండ్ జిల్లాలో చాలా మంది మంచి ఫోటోగ్రఫర్స్ ఉన్నారు, నేను ఎగ్జిబిషన్ లో ఇందాకే చూసాను. నెక్స్ట్ టైం మై రిక్వెస్ట్ ఇస్ మీరు ఎవరు ఫోటో తీశారు వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టండి, బికాస్ ఇట్ ఇస్ అ రికగ్నిషన్ ఫర్ దట్ ఫోటోగ్రఫర్ ఆల్సో. అండ్ సెకండ్లీ ఏ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఒక బ్రీఫ్ మీరు పెడితే చూసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
మీరు చేస్తున్న మంచి వర్క్ ఇంకా చాలా మందికి కనిపించాలి. సో నెక్స్ట్ టైం లెట్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కలెక్టరేట్ ప్రెమిసెస్ లో మెయిన్ ఎంప్లాయీస్ చూసుకునేలాగా కాకుండా కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలి. కాబట్టి ఒక ఆర్ట్ గ్యాలరీలో ఎట్లయితే పెడతామో అట్లా పబ్లిక్ ప్లేస్ లో ఒక మంచి ఫోటో ఎగ్జిబిషన్ అనేది పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మధ్య వస్తున్న పిల్లలందరూ కూడా వాళ్ళు జస్ట్ ఏదో ఇమీడియట్ గా వైరల్ అయితే చాలు అని ఫొటోస్ చూస్తూ ఉంటారు. బట్ అట్లా కాకుండా అదొక స్కిల్, ఒక ఆర్ట్ అనేది కూడా మీరు సీనియర్స్ అందరూ వాళ్ళకి నేర్పియాలి. కాబట్టి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఏమైనా మీరు అసోసియేషన్ నుంచి అరేంజ్ చేస్తామంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో 10th కానీ ఇంటర్ చదువుతున్న పిల్లలకి ఒక వర్క్ షాప్ లాగా మీరు ఒక ఫోటో తీసేటప్పుడు స్కిల్ అనేది ఎట్లా వాళ్ళు నేర్చుకోవాలి, అలానే ఏ ఉద్దేశంతో ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా ఫోటోగ్రఫీలో ఉంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి వచ్చే జనరేషన్స్. కాబట్టి అసోసియేషన్ సైడ్ నుంచి మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది కోరుతున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అందరికీ మీడియా మిత్రులు, అది ఫోటోగ్రాఫర్స్, మన పోలీస్ డిఎస్పీ గారు అందరికీ నమస్కారం. On the occasion of World Photography Day, అందరికీ శుభాకాంక్షలు మాత్రం. So we all know the photography is a passion. It's not about the pros and the smartphone on there. So all of them are having 32 megapixels, 64 megapixel camera, but actually every photographer లేదు. So photography is a passion. మీరు ఎవరెవరు చేస్తున్నారు, we can see in the photos which is displayed in this corridor. అంతా పర్ఫెక్ట్ గా మీరు క్లిక్ చేస్తారు. ఒక ఫోటోకి ఒక మెమొరీ ఉంది. ఒక ఫోటో చూసి మొత్తం మెమొరీ రిఫ్రెష్ అయింది. సో ఆ టైప్ ఇది ఆర్ట్ ఉంది. అండ్ యూ ఆల్సో నో ఇది మన యూరోపియన్ మైగ్రేషన్ క్రైసిస్ టైంలో, అర్త్క్వేక్ టైంలో, తర్వాత ఇప్పుడు పెద్దగా అటాక్ టైంలో ఒక ఫోటోకి ఎంత పెట్టారు. వన్ ఫోటో క్రియేటెడ్ ఆల్ ద ఇమోషన్స్, వన్ ఫోటో చేంజ్ ద హోల్ సినారియో. So this is the power of photography. So I congratulate all of you on this occasion, and from our side, from our district administration side, whatever support they require to take it further, we will support, we will render all possible support to all of you. And also I will propose we can organize one photography competition also at district level, so that we can invite all those who are interested, and the judge will be outside of that. Means he will come from outside the district, maybe from Hyderabad, a renowned photographer or something we can call them, and he will be judging the event. And we can go for that type of event. It will promote this friendly competition also in the district, and it will promote photography also. So I propose that, and if possible, whatever support required from police department, we are ready to give. Thank you. Thank you. చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, మరి కలెక్టర్ గారు వచ్చిన రోజులోనే మనందరికీ చెప్పింది. మన జగ్గారెడ్డి గారు ఏమన్నా కలెక్టర్ గారు కలిసి, మీరు కలెక్టర్ గా నాకు కనిపించలే, ఒక కార్మికులాగా పనిచేసిండ్రు కంపెనీలో చెప్పడం జరిగింది. నేను 3 రోజులు పోయినా 3 రోజులు కూడా ఎస్పీ గారిలోనే కలెక్టర్ గారు అక్కడే ఉన్నారు. ఆ ప్లేస్ చూస్తూ మళ్ళీ హాస్పిటల్లో ఉన్నా, మళ్ళీ అక్కడ ఉన్న ఎవరికైతే ఇబ్బంది ఉందో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళని కూడా పరామర్శించడం, వాళ్ళకి ఫుడ్ వస్తుందా లేదా, ట్రీట్మెంట్ వస్తుందా లేదా అనేది డిపార్ట్మెంట్ పరంగా కాకుండా మానవత్వంతో పనిచేసింది. నిజంగా ఇప్పటిదాకా అట్లా చూడలేదు ఎస్పీ గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా చేస్తున్నారు. అలాంటి కలెక్టర్ ఎస్పీ మరి రావడం నిజంగా అదృష్టం. ఎంత కామ్గా ఉంది జిల్లా అంటే అంత మంచిగా, ఏ సమస్య ఉన్నా చెప్పడంతోనే ఆ పరిష్కారం కావడం అది న్యాయ ధర్మపరంగా. అలాగే మరి మనకు అడిగిన గారికి, ప్రెసిడెంట్ గారికి, రాజీవ్ గారికి, అలాగే మార్క్ కమిటీ చైర్మన్ ప్రభు గారికి, రైతన్నర్ గారికి, పూలనేని గారికి, పూలైతే తమ్ముడే. నేను ఎప్పుడైతే రాజకీయం వచ్చిందో ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాడు, అక్క ఇంకా నువ్వు ఎదగాలి, ఇంకా నువ్వు కావాలంటే నేను కూడా నువ్వు ఎదగాలి, నువ్వు కూడా ఇది కావాలి, భవిష్యత్తులో అందరికీ ఒక మార్గదర్శకంగా. అసలు వేరు ఎవరైనా చెప్పగానే మైక్ ఇస్తే వదిలిపెట్టాడు, చెప్తానే ఉంటాడు. అంటే మంచి ఇదిగానే సబ్జెక్ట్ మీద చెప్తాడు, ప్రిపేర్ అయ్యి మంచిగా వస్తాడు. తమ్ముడు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు. అలాగే
మరి చిన్నప్పటి నుంచి కూడా అన్ని విధంగా కూడా జనం కలిసిమెలిసి ఉండడం, అలాగే డిఎస్పీ గారు అందరికీ ఫోటోగ్రాఫర్స్కి జర్నలిస్ట్ అందరికీ కూడా దానికి నమస్కారం తెలియజేస్తూ, ఫోటో అనేది అదొక 24 కళలో ఇది ఒక కళ ఉండొచ్చు. మనకున్న కళలో ఫోటోగ్రాఫర్ కూడా ఒక కళ. అది మీ అందరికీ అభివృద్ధి అంటే అది కూడా మీ అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటే ఫోటోగ్రాఫర్స్ ఎట్లా ఉంటారు, ఏదైనా మీటింగ్ కానీ ఏ ప్రోగ్రామ్ అయినా నా ఫోటో రావాలి నేను తీయాలని పోటీ పడతారు. ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే అది సముద్రంలో సునాలు వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరి ఆ విధంగా వచ్చి మరి పోటీ పడితే అలా ఎట్లా వస్తాయి, ఎట్లా పోతే ఇంకా ఇంకెక్కి ఎదగాలి అనే తత్వంతో పనిచేస్తారు ఫోటోగ్రాఫర్స్. కాబట్టి మీరందరూ కూడా ఇంకా కూడా ఎలాంటి సపోర్ట్ అయినా మీరు గవర్నమెంట్ ఉంది. గత 2009లోనో మరి 10లోనో మరి అప్పుడు ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు రెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన గెలిచినప్పుడు మరి తర్వాత గ్యాప్ వచ్చింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ తప్పకుండా మీ తరఫున కలెక్టర్ గారు మరి మేము కలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మీకున్న చెప్పలేదు మీ బాధలు నేను అడిగిన డిమాండ్ చెప్పమని మరి తమ్ముళ్ళందరూ చెప్పారు. నాకు కూడా తెలిసిన విషయాలు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా తప్పకుండా మీ వెంబడి మీకు అంతగా ఉంటామని తెలియజేస్తూ సెలవు. శ్రీమతి తూర్పు నిర్మలా జయప్రకాష్ మేడం గారికి అధ్యక్షుడు ఆదిపన్న గారు పుష్పగుచ్చం అందించాల్సిందిగా విజ్ఞానానికి సత్యం గారు జనరల్ సెక్రటరీ పుష్పగుచ్చం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్షరం ఒక శిలాచుక్క కదలిక ఎలా ఇస్తుందో 1000 మాటలు చెప్పలేనటువంటి భావ పరంపరని ఒక చిత్రం అందిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ గౌరవనీయ ఆహ్వానించండి విభిన్నమైనటువంటి ఫోటో సమాహార మాలిక, ప్రకృతి అందాలు కానివ్వండి, రాజకీయ నేపథ్యం కానివ్వండి, విద్యార్థుల చదువులు కానివ్వండి, కష్టపడే తత్వం కానివ్వండి, శ్రమైక జీవన సౌందర్యం కానివ్వండి, అన్ని అంశాలు బంధించినటువంటి ఫోటోగ్రాఫర్స్ కి ఒకసారి మనంగానే అభినందించుకుందాం గట్టిగా చప్పట్లతో. ఈనాటి ఒక మహానుభావుడి యొక్క అంతరంగ ఆలోచనలకు ఈ ఫోటోగ్రఫీ పురుడు పోసుకున్నటువంటి సందర్భం మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి మరెన్నో విషయాలు మనము కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జడ్జి సార్